అమ్మగారు ఊళ్ళోనే ఉన్నారు. ఏమైంది? ముఖేష్ కి బాగా దెబ్బలు తగిలాయా? ఎలా ఉన్నాడు? దెబ్బలు తగిలిన మనిషిని ఎలా వదిలేసొచ్చో? నీ ప్రాణాల కంటే నాకు ఆ ల్యాండ్ ఎక్కువేం కాదు. అందుకే నీతో తాళి కట్టించుకొని నీ భార్యనయ్యాను. కేవలం సింధు కారణంగా నీకు దగ్గర కాలేకపోతున్నాను. ఏదో ఒక రోజు కన్విన్స్ అయి నిన్ను తన తండ్రి స్థానంలో ఒప్పుకుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నాను. మేడం, తప్పకుండా అలాంటి రోజు ఒకటి వస్తుంది మేడం. అప్పుడు మనం ముగ్గురం హాయిగా ఉండొచ్చు. లేదు ముఖేష్, అది ఎప్పటికీ జరగదు మేడం. ఈ రోజుతో ఆశ చచ్చిపోయింది. మనం కలిసి ఉండే రాత లేదు ముఖేష్. ఎందుకు అలా అంటున్నారు మేడం? సింగపూర్ వెళ్ళినట్టు అబద్ధం చెప్పానని నా మీద విరుచుకు పడింది. ఈ అమ్మ చచ్చిపోయినట్టు లెక్క గట్టింది. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో తను అర్థం చేసుకోవట్లేదు ముఖేష్. మేడం, ముఖేష్, సింధు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇలాగే నరకం చూపిస్తూ ఉంటుంది. మన బ్రతుకులింతే. సింధు మారుతుంది మేడం, నాకు నమ్మకం ఉంది. ఏం చూసుకుని నమ్మమంటావు? ఇన్ని దెబ్బలు తగిలాయి, నిన్ను పట్టించుకుందా? చనిపోయిన వాళ్ళ నాన్న ఫోటోకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా ఎదురుగా ఉందా నీకు ఇవ్వటం లేదు. వాళ్ళ నాన్నగారి ల్యాండ్ ఆక్యుపై అవ్వకూడదనేగా అడ్డుపడి రౌడీలతో ఇన్ని దెబ్బలు తిన్నావు. కనీసం నీకు థ్యాంక్స్ అయినా చెప్పిందా? చెప్పదు, నాకు తెలుసు. తల్లిగా నేను సింధుకి దగ్గర అవ్వాలి అంటే భార్యగా నేను నీకు దూరం అవ్వాలి. అది ఎలా కుదురుతుంది ముఖేష్? సింధు చిన్న పిల్ల కాదు. పరిస్థితిని తనే అర్థం చేసుకోవాలి. దానికి నచ్చ చెప్పటం నా వల్ల కాదు ముఖేష్. సింధు, 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 అమ్మ సింధు, అమ్మ సింధు. జీవితం గురించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది. ప్రియాతి ప్రియమైన అమ్మకి జీవితంలో నీకు ఇలాంటి లెటర్ రాయాల్సి వస్తుందని నేను అనుకోలేదు.
నీ దగ్గరికి వచ్చేనా సింధు, నీ జ్ఞాపకాలతో అమ్మ నీడలో ఇన్నాళ్ళు బ్రతికేస్తున్నాను. ఇప్పుడు అమ్మ కూడా నన్ను దూరం చేస్తుంది. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. నీ దగ్గరికి వచ్చేస్తే ఏ దిగులు ఉండదు. నువ్వే నన్ను చూసుకుంటావు. అలాంటి పిచ్చి పని చేయకమ్మా. అలా చేయనని మాటివు. నీ ప్లేస్ లో ముఖేష్ ని ఉండనివ్వను, వదిలేస్తానని అమ్మని మాటివ్వమను. అది జరిగే పని కాదని నీకు కూడా తెలుసు. ఈ ఇంట్లో నేను పడుతున్న స్ట్రగుల్ నీకు తెలుసు. మీ అమ్మకు నువ్వంటే ప్రేమ ఉందమ్మా. కానీ ఆ ప్రేమకి ముఖేష్ తో లింక్ పెట్టింది. అలాంటి ప్రేమ నాకు అవసరం లేదు. నువ్వు ఆలోచించాల్సింది మీ అమ్మ గురించి. ముఖేష్ ఆమె పక్కన లేకపోతే నేను మా అమ్మ గురించి ఆలోచిస్తాను. మా అమ్మని ప్రేమిస్తాను. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. నువ్వు లేకపోతే మీ అమ్మ బాధపడుతుంది. ఐ డోంట్ థింక్ సో. నాకలా అనిపించడం లేదు. నీకనిపిస్తుందా? సిన్సియర్గా చెప్పండి నాన్న. మనస్ఫూర్తిగా మాట్లాడండి. నాన్న, నీ జ్ఞాపకాలను చంపేసి నిన్ను కేవలం ఫోటోకి పరిమితం చేసిందమ్మ. అమ్మ పక్కన ముఖేష్ ని చూస్తుంటే మీకేం అనిపించడం లేదా? నీలా ఫీలింగ్స్ ని దిగమింగుకోలేను. వాళ్ళిద్దరిని అలా రోజు చూసి తట్టుకోలేను. నా వల్ల కాదు. అమ్మా, జీవితం అన్నాక అంతా మనం అనుకున్నట్టే జరగదు తల్లి. నేను దూరం అవడమే అందుకు ఉదాహరణ. అన్నీ మన చేతిలో ఉండవు. కొన్నింటిని రాజీ పడాలి, తప్పదు. ఆ సంగతి నాకు తెలుసు నాన్న. అందుకే నువ్వు దూరమైనా రాజీపడి ఉంటున్నాను. ఈ ఇంటిని ఒక గుడిలా భావించి అందులో నిన్ను దేవుడిగా ఊహించుకుని బ్రతికేస్తున్నాను. కానీ అమ్మ మారిపోయింది. గుడిలో దేవుణ్ణి మార్చేసింది. ఇప్పుడు అమ్మకి నువ్వు కాదు దేవుడివి, ఆ ముఖేష్. నాన్న, అమ్మ మనసులోనే కాదు, ఈ ఇంట్లో కూడా నీకు చోటు లేకుండా చేసింది. నేనెలాగూ నిర్ణయం తీసుకున్నాను. వెళ్ళిపోతున్నాను. నాన్న, నువ్వు కూడా ఇక్కడ ఉండొద్దు. వెళ్ళిపో. అమ్మ సింధు, ఎవరు నన్ను కాదనుకున్నా నేను మిమ్మల్ని కాదనుకోలేనమ్మా. మీకు దూరంగా ఉండలేను. ఏ దేవుడు తమకు అనుకూలంగా ఉంటే, ఏ దేవుడు తమ మాట వింటాడు అనుకుంటే ఆ దేవుణ్ణి నమ్ముకోవడం, ఆ దేవుడి దగ్గరికి రావడం మానవ నైజం. దాన్ని తప్పు పట్టలేమమ్మా. ఇంత బతుక కాబట్టే అమ్మ మిమ్మల్ని పట్టించుకోవడం లేదు. నానా, అర్థం చేసుకోండి. మీకు నాకు ఈ ఇంట్లో చోటు లేదు. మనం ఇక్కడ ఉండాలి అంటే ఆ జంటకి సేవ చేసుకోవాలి. ఆ జంటని ఒప్పుకోవాలి. వ్యక్తిత్వాన్ని, మనసుని చంపుకోవాలి. నేనందుకు సిద్ధంగా లేను. తప్పు ఒప్పో ముందే ఒక నిర్ణయానికి వచ్చేశాను. మార్చుకునే ప్రసక్తే లేదు. మీరు కూడా వెళ్ళిపోండి. ఇక్కడుంటే మిమ్మల్ని కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. ఖచ్చితంగా చెప్తున్నాను నాన్న, రేపు మీ ఫోటో కూడా ఇక్కడ ఉంచరు, చెత్తకుండీలో పడేస్తారు. అప్పుడు భరిస్తారా? ఆ అవమానాన్ని భరిస్తారా?
వద్దు నాన్న, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు నాన్న. నీకు దండం పెడతాను నాన్న, ఇక్కడి నుండి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి నాన్న, వెళ్ళిపోండి. నాన్న, కనీసం నువ్వైనా నా మాట విన్నావు. అమ్మా, నువ్వు నాన్నని మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవడం నా వరకు తప్పు అనిపిస్తుంది. అందుకే నేను క్షమించలేకపోతున్నాను. ముఖేష్ని నాన్న స్థానంలో ఒప్పుకోలేకపోతున్నాను. మన ఆలోచనలు కలవనప్పుడు మనం కలిసి ఉండడం కష్టం. ముఖేష్ నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆ ప్రేమను కాదనే హక్కు నాకు లేదు. నా మాట వినాల్సిందే అని ఫోర్స్ చేసే హక్కు అంతకన్నా లేదు. ఈ విషయాన్ని చాలా లేటుగా తెలుసుకున్నాను. నేను ఇంట్లో ఉండడం వల్ల నేనే కాదు, మీరు కూడా సంతోషంగా ఉండలేరు. వాళ్ళ సంతోషానికి అడ్డం వస్తుంది నువ్వు. నేను మీ మధ్య అడ్డుగా ఉన్నానని, మీ సంతోషాన్ని నాశనం చేస్తున్నానని మా ఫ్రెండ్ సౌందర్య కూడా చెప్పింది. కొద్దిసేపటి ముందు మీ ఇద్దరి అన్యోన్యత చూశాను. మీ అనుబంధానికి నేను ఖచ్చితంగా అడ్డమే. నాకు జన్మనిచ్చినందుకు, ఇన్నేళ్లు నన్ను ప్రేమగా చూసుకున్నందుకు మీకు కృతజ్ఞతలు. అమ్మ ప్రేమకి ఏదీ సాటి రాదు అంటారు. కానీ నాన్న ప్లేస్లో వచ్చిన ముఖేష్ మీద ఉన్న ద్వేషం నిన్ను ప్రేమించడానికి అడ్డం పడుతుంది. నా వల్ల నీ లైఫ్కి ఎలాంటి నష్టం జరగకూడదు. అందుకే నీకు కనిపించకుండా నేను వెళ్ళిపోతున్నాను. అవును, ఇంకెప్పటికీ కనపడను. శాశ్వతంగా నీకు కనపడనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. కొన్ని రోజులు బాధపడతావు, ఆ తర్వాత నాన్నను మర్చిపోయినట్లే నన్ను మర్చిపోతావు. నాకా నమ్మకం ఉందమ్మా. ఐ లవ్ యూ అమ్మా. నిన్ను బాధ పెట్టాను. ఈ కూతుర్ని క్షమిస్తావు కదూ? ప్రేమతో నీ సింధు.
కలిసి ఉండకుండా నరకం చూపిస్తుంది నువ్వు. నిన్ను దూరం చేసుకొని నేను బ్రతకలేను ముఖేష్. సింధు, ఆయనకు సారీ చెప్పు. ఏమైంది? ముఖేష్ కి బాగా దెబ్బలు తగిలాయా? ఎలా ఉన్నాడు? దెబ్బలు తగిలిన మనిషిని ఎలా వదిలేసొచ్చావు? ప్రాణాల కంటే నాకు ఆ ల్యాండ్ ఎక్కువేం కాదు. సిద్ధు మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు, ఇలాగే నరకం చూపిస్తూ ఉంటుంది. ఒరే నరేషు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాత్రికి మీ శోభనం జరిగి తీరుతుంది. నిన్నటితో మీ శోభనం గండం పోయిందని శాస్త్రులు గారు చెప్పారు. హుషారుగా ఉండండి. దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. లేవలేని పరిస్థితుల్లో ఉండి కూడా శోభనం కోసం ఎంత తాపత్రయపడుతున్నావమ్మా? ఆవిడ శోభనానికి తాపత్రయపడటం ఏమిట్రా పింజారి వ్యధవా? అంటే అదే మా శోభనం కోసం ఎంత తాపత్రయపడుతుందో అని. దగ్గరుండి మీ శోభనం జరిపించమని దేవుడు నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచాడ్రా. మా ప్రాణాలతో చలగాటం ఆడుతున్నాడు. అమ్మా నీలిమా, వెళ్ళి పెద్దవాడి దీవెనలు తీసుకోండి. అలాగే అత్తయ్య. కళ్ళజోడు ఎక్కడుందో కూడా తడువుకొని వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ వయసులో మాకు శోభనం అవసరమా? మీ సంగతి కాదు, నా సంగతి ఆలోచించండి. నాతో పాటు పెళ్ళైన మా ఫ్రెండ్స్ అందరూ వారి మునిమనవలతో బారసాలు జరిపించుకుంటున్నారు. నేనే ఇలా ఉండిపోయాను. బిడ్డను కందామనే? మరి నీ బరువు నువ్వే మోయడం కష్టంగా ఉంది. కడుపులో బిడ్డనేం మోస్తావు? నా దంటాలేవో నేను పడతాను. మీ అమ్మా నాన్నల ఆశీర్వాదం కూడా తీసుకోండి. అలాగే బామ్మగారు. మెల్లిగా.
జాగ్రత్త. అమ్మా, నా వల్ల కాదు. ఈ టైంలో రిస్క్ తీసుకోలేను. ఏమీ అనుకోవద్దు. ఎక్కడి నుంచో దండం పెట్టుకుంటాను, నువ్వు కానీ. ఒరేయ్, మనది ఐరన్ ఫ్యామిలీ, అది గుర్తు పెట్టుకో. ఐరన్ లాగా మన ఇంట్లో అడుగు పెట్టింది, నా బతుకు బుగ్గయింది. ఒరేయ్, పిన్ని, వీళ్ళని గదిలోకి పంపమంటావా? గదిలో పూలు అవి చేసా అత్తయ్య. పూలంటే గుర్తొచ్చింది. ఒరేయ్, ఆ పూల షాపు నీకు ఆల్ ది బెస్ట్ చెప్పమన్నాడురా. అంటే నా శోభనం అని చెప్పేశావా? ఆ మాత్రం గుర్తుపట్టలేడా? జరగని నీ శోభనానికి పూలన్నే ఇల్లు కట్టాడంట.